రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరిన 62 ఏళ్ల వ్యక్తికి వరంగల్లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. మీడియా సమావేశంలో మాట్లాడిన వైద్యులు తలకు తీవ్ర గాయం, ఛాతీ ఎముకలు విరగడం, ఊపిరితిత్తులు కుచించుకుపోవడం వంటి క్లిష్ట పరిస్థితుల్లో రోగిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించినట్లు తెలిపారు. చికిత్స సమయంలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ న్యూమోనియా సోకిన నిపుణుల సమిష్టి కృషితో రోగి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు. ఛాతీలో పేరుకున్న గాలిని తొలగించేందుకు ప్రత్యేక చెస్ట్ డ్రైన్ ఏర్పాటు చేసి సుమారు 15 రోజుల పాటు వెంటిలేటర్ సాయంతో చికిత్స చేసినట్లు వివరించారు. తీవ్రమైన రోడ్డు ప్రమాదంలో సకాలంలో ట్రామా కేర్, ఆధునిక ఐసీయూ సదుపాయాలు, నిపుణుల సమన్వయంతో చికిత్స అందితే ప్రాణాలను కాపాడే అవకాశం గణనీయంగా పెరుగుతాయని వైద్యులు తెలిపారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పేషెంట్కి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఎంత అవసరం అనేది ఈ పర్టికులర్ పేషెంట్ గురించి డిస్కస్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. ఒక 62-year-old మేల్ పేషెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తర్వాత సివియర్ హెడ్ ఇంజరీ తోటి అండ్ చెస్ట్ ఇంజరీ తోటి మన దగ్గరకు వచ్చారు, ఫాలోడ్ బై సివియర్ రెస్పిరేటరీ కాంప్లికేషన్స్. సో ఆ కేసుని సక్సెస్ఫుల్గా 4-5 డిపార్ట్మెంట్స్ కలిసి మేనేజ్ చేసి డిశ్చార్జ్ చేశారు పేషెంట్ని. నప్పించాలు అందరూ వీళ్ళందరికీ డాక్టర్లు అందరూ మా ఆయనను బాగానే చూసుకున్నారు, బాగానే చేసిండ్రు. బాగా సీరియస్గా ఉంటాయి కానీ ఇక అయిపోయింది అనుకున్న స్టేజ్ వరకు వచ్చింది. కానీ అందరూ డాక్టర్లు కృషితో మా ఆయనను బాగానే చూసుకున్నారు, చేసిండ్రు. అందరు బాగానే ఉన్నారు, స్టాఫ్ ఇట్లా అంతా బాగానే చూసుకున్నారు. మా మెడికల్ హాస్పిటల్ వారికి అందరికీ కృతజ్ఞతలు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్వాడ్రపుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన 4 దారుణ హత్యకు గురైన ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు మరో 3 పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం కుటుంబ సభ్యులకు బంధువైన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు, డబ్బు ఆశతో ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఘటనకు ముందు పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలనే అంశాలపై ఇంటర్నెట్ లో సమాచారం వెతికినట్లు, అనంతరం ఇంట్లోకి ప్రవేశించి 4 హత్య చేసి నగదు, బంగారం, కీలక పత్రాలతో పరారైనట్లు పోలీసులు తెలిపారు. పాత గొడవలు ఏంటంటే ఈ హసీనా అనే అమ్మాయి ఈ అస్లంకి 1 year బ్యాక్ 1 లక్ష రూపాయలు అప్పించిన తర్వాత ఆ అప్పుకి చాలా హైగా ఇంట్రెస్ట్ అడగడం వల్ల అతను ఇప్పుడు దాకా సుమారు 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆమె ఇంకా కూడా నాకు డబ్బులు రావాలని చెప్పేసి అతని బాగా వేధించింది. అదేవిధంగా వీళ్ళు ఈ అస్లం ఇంకా ఈ తబస్సుమ్ వీళ్ళ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తారు. వీళ్ళకు కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళకు కూడా డబ్బులు చాలా అవసరం ఉండేది. అదేవిధంగా ఈ తబస్సుమ్ వాళ్ళ మదర్ అంటే ఇప్పుడు హసీనా వాళ్ళ అక్క 2013లో ఒకసారి ఈ హసీనా మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఈమె కూడా వాళ్ళ మదర్ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ తబస్సుమ్ మా అమ్మ ఈ హసీనా వాళ్ళకి జైలుకి వెళ్ళిందని చెప్పి కక్ష కూడా పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా హసీనా వాళ్ళ ఫస్ట్ భర్తతో ఉన్న కూతురు ఈమె కూడా చాలా వరకు ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు ఆర్థికంగా ఎటువంటి కష్టాలు ఉన్నాయి కూడా అన్ని తబస్సుతో షేర్ చేసుకుంటూ అప్పుడు ఈమెకి మా అమ్మ దగ్గర బంగారం ఉన్నది, చాలా వరకు డబ్బులు ఉన్నాయి, ఆ ఇల్లు ప్రాపర్టీ కూడా ఉన్నది అని చెప్పేసరికి ఈమె కూడా వీళ్ళందరినీ చంపేస్తే తబస్సుమ్ వాళ్ళ ఆయనతో డిస్కస్ చేసి వీళ్ళందరినీ చంపేస్తే ఆ బంగారం, ఆ ఆస్తి పత్రాలు ప్లస్ ఇంట్లో ఉన్న క్యాష్ అన్ని కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఈ మర్డర్కి ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే మర్డర్ కూడా ఎలా చేసిందంటే ఈ అస్లం హైదరాబాద్ నుంచి బయలుదేరి సుమారు 7:30 ఆ ప్రాంతానికి 7:30 ప్రాంతానికి మన నల్గొండకు వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేసి పీర్ల పండుగ ఉంది కాబట్టి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాను, రాత్రి మీ దగ్గర మీ ఇంట్లో పండుకోవచ్చా అంటే వాళ్ళు వద్దని చెప్పేసి ఫోన్ పెట్టేసి వాళ్ళు వద్దని చెప్తారు. దాని తర్వాత కూడా ఇతను 3-4 సార్లు వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళ ఫోన్ ఎత్తలేదు. అయితే ఇతను ఆ ఇంటి నుంచి గోడ దూకి రాత్రి సుమారు 1:30-2 టైంకి ఆ ఇంటి బయట వెయిట్ చేస్తాడు. పొద్దున 5 o'clockకి హసీనా బయటికి రాగానే డోర్ తీసి వాష్రూమ్ అంటే వీళ్ళ వాకిలిలోనే వాష్రూమ్ ఉంటుంది, ఇంటి లోపల ఉండదు. డోర్ తీసి బయట వాష్రూమ్కి రాగానే అతని దగ్గర ఉన్న కత్తి, మీరు ఆ కత్తి చూడొచ్చు, ఆ కత్తి తీసుకొని ఆమెను ఇమ్మటే మెడకాయ దగ్గర ప్లస్ నెక్ మెడకాయ అండ్ చెస్ట్ మీద కూడా స్టాబ్ చేయడం జరుగుతుంది.
అయితే ఈమె బంగారం అంతా కూడా ఆమె డ్రెస్ లో పెట్టుకుంటుందని చెప్పేసి డ్రెస్ ఎత్తుకునే డ్రెస్ లో ఏం దొరకదు. అయితే మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళే సమయానికి అదే సమయానికి వాళ్ళ ఆయన కూడా బయటికి కరెక్ట్ అదే టైంకి వాళ్ళ ఆయన కూడా బయటికి వస్తాడు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు భాగస్వామి కావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి పిలుపునిచ్చారు. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా తన కుటుంబ సభ్యుల వివరాలను స్వయంగా ఇంటింటి గణన ఫారంలో నమోదు చేసి బూత్ లెవెల్ అధికారులకు అందజేశారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలను సేకరిస్తారని, అర్హులైన ప్రతి ఓటరు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలు ఖచ్చితంగా ఉండేందుకు ఈ ప్రక్రియ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. SIR యొక్క ఓటర్ జాబితాలో ఓటర్ వివరాలు ఇది లేదు కదా, ఇక్కడ ఫిల్ చేయాలి. గత SIRలో ముందు కాలంలో ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నంబర్ మదర్ సిగ్నేచర్ ఫోటో అయితే అప్డేటెడ్ ఉంది, అంత పాత ఏం లేదు. ఒక దానిపైన సీజన్ అయింది. ఓటరు జాబితాలను పూర్తి స్థాయిలో ఖచ్చితంగా పారదర్శకంగా రూపొందించడమే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. బచ్చన్నపేట మండలంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ఇంటింటికి వెళ్లి ఫారాలు పంపిణీ చేస్తున్న BLOల పనితీరును సమీక్షించి పలు సూచనలు చేశారు. ప్రతి కుటుంబం ఫారంలోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి పూర్తిగా నింపాలని, ఏవైనా సందేహాలు ఉంటే BLOలను సంప్రదించాలని సూచించారు. నింపిన ఫారాలను 2 నుంచి 3 రోజుల్లోగా తిరిగి అందజేస్తే ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని తెలిపారు. ఏదైనా ఎగ్జామ్ కి మీరు ఆన్సర్ ఎక్కడైనా పోతే మీకు పనికి వస్తుంది. ఓకే, సో దానివల్ల ప్రతిరోజు మీరు ఎగ్జామ్ ఇది మీ నార్మల్ క్లాస్ అయిన తర్వాత ఈ ఆన్లైన్ క్లాస్ చేయండి. ఈ బుక్ నుంచి ఒక చాప్టర్ చదవండి, సొంతగా ప్రాక్టీస్ కూడా చేయాలి. అది ప్రాక్టీస్ చేస్తేనే మీరు ముందుకు పోతారు. లేక మ్యాథ్స్ మీకు రాకపోతే అక్కడే మేము చదువు ఆగిపోతుంది. ఓకే, సో మాకు జనరల్గా ఏముంటాయంటే 6, 7 క్లాస్లో క్లియర్ అయిన కాన్సెప్ట్స్ మాకు తర్వాత తెలుస్తుంది, ఇంటర్మీడియట్ తర్వాత. అట్లా చేస్తే మనం వెనుక పడతాం. అదే అవుతున్నాయి. కానీ మా మొత్తం జనగాం జిల్లాలో ఇలాంటి వ్యవస్థ అన్అకాడమీ లాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏ స్కూల్లో కూడా లేదు. మీకు ఈ సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది. దీనికి దయచేసి మీరు అందరూ టీచర్స్కి కూడా అది చెప్తున్నా, మీకు కూడా కొంత రాకపోవచ్చు అడ్వాన్స్ టాపిక్, కానీ మీరు కూడా నేను హోంవర్క్ చేసి వచ్చి వాళ్ళకి చెప్పాలి. మీతో కాకపోతే నాకు చెప్పండి. నాకు మ్యాథ్స్లో చాలా మంచి అది ఉన్నాయి, నేను వచ్చి చెప్తాను సండే సాటర్డే రోజు. ఓకే, కానీ మీరు వాళ్ళకి మీరు అది చేయకండి, నిర్లక్ష్యం ఎక్కడైనా కావద్దు. అంతేకాదు మీరు దయచేసి నాకు సపోజ్ వస్తాయి మ్యాథ్స్, మీకు వస్తుంది,
మీకు రావట్లేదు, మీరు సిగ్గుపడి అడగట్లేదు. సో దీని మీద నాశనం ఎవరికి జరుగుతుంది ఇది. సో దయచేసి మీకు రావచ్చు రాకపోవచ్చు, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఏమున్నాయి అన్ని కాన్సెప్ట్స్ మీకు 10 సార్లు చూసుకోవచ్చు. దీని మీద ఒక డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. తర్వాత సపోజ్ మీరు మ్యాథ్స్లో ఎక్కడైనా ఆగిపోతున్నారు, ఓన్లీ మీరు ఫోటో తీసుకొని దీని మీద అప్లోడ్ చేస్తే మీకు మళ్ళీ వాళ్ళు ఆన్లైన్ సెషన్లో చెప్తారు మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు. సో దీనికి మరి ఎప్పుడైనా వినవచ్చు మీరు. క్లాస్ తర్వాత 4 నుంచి మొత్తం రాత్రి ఫ్రీ ఉంటారు కదా, ఎప్పుడైనా చదవచ్చు. సో మీరు చదివితేనే మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో దయచేసి అది గమనించి మ్యాథ్స్లో ఎక్కువ మంచి ఫోకస్ చేయాలి, సైన్స్లో ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇంగ్లీష్లో ఫోకస్ చేయాలి, తర్వాత అదేవిధంగా సోషల్ స్టడీస్లో ఫోకస్ చేయాలి. ఓకే, సో ఈ 4 ప్రయారిటీ ఐటమ్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. దీని మీద ఒక మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఆ మాక్ టెస్ట్ కూడా మీరు ఎవ్రీ 15 days చేయాలి. చాలా ఈజీగా ఉంటాయి. మీకు ముందు అది చాలా బేసిక్ కనపడవచ్చు, కానీ బేసిక్ కాదు అది. ఓకే, మీరు చదివితేనే వాళ్ళకి బాగా జరుగుతుంది. సో దయచేసి మీరు ఆ క్వశ్చన్ చేయాలి. ఈ టూల్ కిట్ ప్రకారం మాకు ఎందుకు చదువు చెప్తలేదు. ఓకేనా, ఇంకా అన్నీ బాగున్నాయి, బాగుంది. సో ప్రతిరోజు 2 hours ఇక్కడ చదవాలి, ఫాస్ట్ మ్యాథ్స్ ఒక చాప్టర్ చదవాలి, క్వశ్చన్ సాల్వ్ చేయాలి. తర్వాత సాయంత్రం మాకు రిపోర్ట్ చేయాలి. ఏడీ గారు అండ్ మీరు GCDO గారు, యూ ప్లీజ్ మానిటర్ ఆల్ ద స్కూల్స్, అన్ని రెసిడెన్షియల్ స్కూల్లో మీరు మానిటర్ చేయాలి. తహసీల్దార్ గారికి కూడా నా రిక్వెస్ట్ ఏమంటే మీరు వచ్చి ప్రతి ఒక్క 2-3 daysలో ఇక్కడ చూడాలి. మీరు ఆడియో చూడండి. ఓకే, ఫుడ్ ఎట్లా ఉంది, శానిటైజర్ ఎట్లా ఉంది, అన్నీ చూడాలి మీరు. ఓకే, సో దయచేసి మీరు మంచిగా చదవాలి. మళ్ళీ ఒక వారంలో వస్తున్నా ఎంత చదివారో నేను అడుగుతాము. నోట్బుక్లో ప్రాక్టీస్ కూడా చేయండి. ఓకే ఓకే, గుడ్. వరంగల్లో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌశల్ మహోత్సవ్ వేదిక యువతకు పెద్ద అవకాశంగా నిలుస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత IPS అధికారి KR నాగరాజు తెలిపారు. కిడ్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఇతర ప్రజా ప్రతినిధులు, విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వేదిక ద్వారా 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు 5,000కు పైగా ఉద్యోగ అప్రెంటిస్షిప్ అవకాశాలు అందిస్తున్నాయని తెలిపారు. Directions and guidance of our secretary and senior officials of the Ministry of Skill Development and Entrepreneurship. We have organized this Kaushal Mahotsav in Warangal, and we are very happy to announce that close to around 100 plus companies have participated in this Kaushal Mahotsav, and close to around 5,000 plus vacancies have been offered, and close to around 5,000 registrations have been shown by the candidates. And as we witnessed today in the dais, there are successful candidates are also being given placement opportunities, and from very reputed establishments like Royal Enfield and all, we have been participated in this Kaushal Mahotsav. So on behalf of MSTE, we thank the employers for showing their active participation, and also the institution that is KITS where this Kaushal Mahotsav, and to the state government of Telangana. మన తెలంగాణ ఉద్యమంలో SC గారు 10 సార్లు వచ్చి సో మాకు రాష్ట్రీయ లోక్దళ్ కమిటీ అధ్యక్షుల సందర్భంలో జయన్ సింగ్ గారు మాకు జాతీయ అధ్యక్షులు కాబట్టి వారు రిక్వెస్ట్ చేస్తే వరంగల్లో ఈ నేషనల్ స్కిల్ కౌన్సిల్ నేషనల్ వాళ్ళ స్కిల్ మినిస్ట్రీ వాళ్ళని పంపి ఈరోజు ఇక్కడ మహోత్సవం లాగా జాబ్ ఎంప్లాయ్మెంట్ ఇలా ఆయన అంగీకరించాడు. ఆ డేట్ ఇక్కడ ఆయన ఇవ్వడం వల్ల మా ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడం వల్ల ఈరోజు మా వరంగల్కి వీళ్ళు తరలించారు. దాదాపు 6 రోజుల నుంచి ఆఫీసర్లు అందరూ పనిచేస్తున్నారు. అండ్ దీంట్లో 101 కంపెనీలు వచ్చాయి. ప్లేస్మెంట్ కూడా దాదాపు 6,000 ఉద్యోగాలు. పిల్లలు ఎంతమంది రాదు, ఎంతమంది సార్ వరంగల్ ఇప్పటివరకు 1,500 మంది 2,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరూ రకరకాల కంపెనీస్ వాళ్ళకి ఇష్టం వచ్చిన దానికి పోయి సెలెక్షన్ కావచ్చు. ఇది మేము కంటిన్యూ చేస్తున్నాం. దగ్గరే కాదు, ఆయన అంగీకరించాడు. ఇది నెక్స్ట్ తెలంగాణ జిల్లాల్లో సాధ్యమైనంత పిల్లలకు దగ్గర పెట్టే ఆలోచనలో నేడు తెలంగాణలో మనకు ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఎంప్లాయ్మెంట్ అనంతం. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళ పిల్లలంతా చాలా కష్టాలు పడుతున్నారు. సో మనం ఎంత అంటే మామూలు వాళ్ళు కాదు, ఎగ్జామ్స్ వాళ్ళ స్పీకర్స్ వాళ్ళ గురించి చెప్పారు. సో తెలంగాణకు ఉన్న సమస్య ఇదే. సో ఈ మేజర్ ఇష్యూలో కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకొని చేయాలి. స్థానికంగా గవర్నమెంట్ కూడా స్కిల్ కౌన్సిల్ స్కిల్ యూనివర్సిటీ పెట్టింది, కానీ ఇంకా వాడు పూర్తిగా కోఆర్డినేషన్లో లేదు. అది జరగాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, రాజేంద్ర రెడ్డి గారు కానీ, ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు ఎవరైతే వచ్చారో వీళ్ళంతా కూడా వాళ్ళ పార్టీకి అతీతంగా
బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, మా ఆర్ఎల్డీ అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయీ గ్రాడ్యుయేట్స్కి లాభం జరగాలని ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. మీడియా కూడా కోఆపరేట్ చేసింది. అందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.